హాయ్ అండి. అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. ఏంటా వీడియో అంటారా? మనకి పండ్ల మొక్కలైతే కొంచెం తక్కువే మన గార్డెన్‌లో మాత్రం. కానీ తీగజాతి పండ్ల మొక్కలుంటాయి కదండీ! అదే కర్బూజా, దో మనకి దోస ఫ్రూట్ కాదు. కర్బూజా, తర్వాత మనకి హైదరాబాద్ కర్బూజా అంటాము. పుచ్చకాయలు ఇవన్నీ కూడా తీగజాతి పండ్ల మొక్కలు. అయేమవుతున్నాయనేసంటే మనకు పెట్టాం చక్కగా వచ్చింది. పాదు చక్క చూడు ఎంత బాగా పెరిగిందో బాగా వచ్చింది. నేనేంటంటే హసిరత్ చేశాను. మస్క్ మిలాన్ అంటాం, కర్బూజా అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేర్లండి. ఇంకా ఏవో పేర్లు ఉండే ఉంటాయి. ఎందుకంటే నాకు కామెంట్స్ వస్తూ ఉంటాయి. అమ్మ మా ప్రాంతంలో ఈ కాయని ఈ పేరు అంటామంటే చాలా సంతోషం వేస్తదండి. వాళ్ళ ప్రాంతం పేరుని కూడా తెలియజేస్తున్నందుకు. అలాగే మీ ప్రాంతంలో ఏమంటారో తెలియచేయండి. ఇదిగోండి. ఇది మస్క్ మిలానే కదా! ఇలా గట్టిగా గ్రీన్‌గా ఇలా పచ్చగా ఉండి పండుద్ది కదా! పెరుగుద్ది కదా! అననేసి చక్కగా ఇలాగా ఉంచిన తీగజాతి పండ్ల మొక్క ఇది. ఇదిగోండి. ఇది కూడా ఇక్కడొకటొచ్చింది. అలాగే ఇక్కడ కూడా పెద్దదొచ్చింది చూసారా? మేమింక ఇంత పెద్దది కోసేద్దాము అనుకునేసరికి ఊడి పడిపోయిందండి ఇదొచ్చేసరికి. ఊడి పడిపోయింది. ఇది ఇంకా కోద్దాము అనుకోని ఈ మధ్య క్యాంప్‌లోటి ఎళ్ళడం వలన దీన్ని చూసి నిగనిగలాడుతూ భలే పెరుగుతుందబ్బా! ఎంత బావుందో అనుకున్నాము. చాలా పెద్దదే ఉండేదండి. ఇలా చిన్నదయిపోయింది. ఇలా రాలి పడిపోయింది ఇక్కడికి. ఇక్కడుండేదండి రాలి పడిపోయింది. పడిపోయేసరికి అయ్యయ్యో! రాలి చక్క ముగ్గు పడిపోయిందేమో అనుకున్నాం గాని చూడండి ఇదిగోండి ఇలా డ్యామేజ్ అయిపోయింది. నీళ్ళు కారిపోయి చాలా పెద్దదండి. సైజు కూడా తగ్గిపోయింది. చూసారా? ఇక్కడ ఇలా కన్నం పెట్టేసుంది. ఇక్కడ ఇలా కన్నం పెట్టేసుంది. ఇదిగోండి ఇక్కడ దీనిలో నుంచి మొత్తం నీళ్ళు కారేసి ఇదిగోండి దీనిలో నుంచి ఇలా నీళ్ళు కారేసి మొత్తం అలా అయిపోయింది. ఎంత చేతికొచ్చిన ఫలమండి. ఎంత పెద్ద సైజు ఇంత కాయొచ్చిందంటే ఎంత ఆనందం కదండీ! కానీ ఇలా నీళ్ళు కారిపోయి కుళ్ళిపోయిందండి. చాలా బాధేస్తుంది. దీనికి తెలుసు కదా! మనకి ఆహ్, పండేగలొచ్చేస్తాయండి. పండేగలు నైట్ టైమ్ తిరుగుతాయి. వాటి కోసమైతే నేను స్టిక్కీ స్టాప్స్ చాలా కట్టాను. ఇదిగోండి ఇక్కడ ఇది లింగాకర్షణ బుట్టలు కట్టాను. ఎన్ని కట్టినా కూడా వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి అక్కడక్కడ. కానీ మరి ఇంకేం చేయలేము. కానీ మనం ఇయన్నిటిని నమ్మే కన్నా ప్రతీది మనం ఎక్కడైనా సరే చక్కగా వచ్చాయంటే మామిడి పళ్ళు ఇలాంటివన్నీ ఏమైనా పండు జాతులు ఏమైనా వచ్చాయంటే మరి బీరకాయలు కూడా ఇదే పరిస్థితి అవుతుంది. ఆనపకాయ, బీరకాయ కూడా ఇలాగే పండే కుట్టేసి ఇది అసలు దీనికి నివారణ అయితే మాత్రం అరటిపండు ద్రావణం బాటిల్‌లో ఏసి కూడా కడుతుంటారు. కొన్ని రోజులు ఆ స్మెల్ తగ్గిపోగానే మళ్ళీ మామూలే. లింగాకర్షణ బుట్టలో అలా లూరుంటది. అది కట్టిన అది కూడా కొన్ని రోజులే. స్టిక్కీ స్టాప్స్ కట్టిన అది కూడా కొన్ని రోజులే. మనం రోజు లెక్కెట్టుకుంటూ దీన్ని కంటిన్యూ‌గా చూసుకోలేం కదా! చూసుకుంటే మంచిదే. పని చేస్తాయి. పని చేయకపోవడం ఉండదు. కానీ అది మరి కంటిన్యూ చేయలేక ఆటిని మర్చిపోయి డేట్‌ల ప్రతి 15 రోజులకు ఒకసారి అది మార్చాలి. డేట్‌లు చూసుకోలేక ఇలా నష్టం జరుగుతుంది. అసలు ఎంత బాధేస్తుందంటే ఇంత చేతికి ఇది మార్కెట్‌లో కొనుక్కుంటే దొరకవా అంటే కాదండి. అమృత ఫలం కదా! మన సేంద్రియ పద్ధతిలో గోధారితంగా పండించుకున్న అమృత ఫలం. ఆ అమృత ఫలాన్ని మిస్ అయ్యానని బాధేస్తుంది. అయితే ఇప్పుడు ఇలాంటియేంటి ఇలా కుట్టినవి ఏది కూడా మనం దీన్ని కంపోస్ట్‌లో వేయకూడదండి. కంపోస్ట్‌లో వేసామా ఇది నైట్ టైమ్ పండీగా తీసుకొచ్చి ఇందులో లార్వా వదిలేస్తది. వదిలేసినప్పుడు అది గుడ్లు పెట్టేస్తదనమాట. అది మరి దాన్ని ఉత్పత్తి అలా సంతానోత్పత్తి ఆ విధంగా చేసుకుంటదటండి. వదిలేసి తెల్ల పురుగుల్లాగా ఉంటాయి చూడండి ఇవి. ఇంకా గుడ్లు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని పట్టుకెళ్ళి ఏం చేస్తాము కంపోస్ట్‌లో వేసేస్తాం. కంపోస్ట్ అవుతుంది కదా అని ఏసేస్తాము. ఏసినప్పుడు ఏంటంటే ఈ గుడ్లు అందులో కూడా ఉత్పత్తి చేసేసుకుంటాయండి. మన కంపోస్ట్‌లో కూడా ఉత్పత్తి చేసేసుకొని డెవలప్ అయిపోతాయి. కాబట్టి ఇలాంటివి ఇది ఎప్పుడూ కూడా మనం చూడండి నీళ్లు గారేసి ఇదంతా కూడా ఎంత నీళ్లు గారింది చూడండి ఇది పడిపోయి. ఇదంతా కూడా నీళ్ళు కారేసి చిన్న కాయ అయిపోయింది. పెద్ద కాయలు ఇలా తొడిమ ఊడిపోయి పడిపోయి. కాబట్టి ఇలా జరిగినప్పుడు మాత్రం మనం ఏం చేయాలని అనేసంటే దీన్ని క్లాతులు కట్టుకోవాలండి. క్లాతులు కట్టేసి ఇచ్చేసుకోవచ్చు. ఇప్పటికైనా సరే తస్మాత్ జాగ్రత్త. ఇలా ఈ సైజు ఉన్నప్పుడే మనం క్లాతులు కట్టేసామంటే ఇలాంటి ప్రమాదం జరగదు. నేనెందుకు అలా ఎంతవరకు క్లాతులు కట్టలేదంటే అది లేత కాయగా ఉన్నప్పుడు మాత్రమే అది దాన్ని ముక్కుతోని కుడుతూ లార్వాని పంపిస్తదండి. ముదురుకాయకి దాని ముక్కు దూరదు. గట్టిగా స్మూత్‌గా ఉండదు. గట్టిగా ఉంటది కదా! ఇంత గట్టి కాయని కూడా అది కుట్టిందంటే సామాన్యమైనది కాదు. ఆ పండుగ నైట్ టైమ్ వచ్చే పండుగలు ఈ టైంలో నేనైతే ఈ కొత్త వర్షాలకి వాటికి కొంచెం ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయన్నమాట చల్లదనానికి. అందుకు మీరైతే మాత్రం చిన్న రెమెడీ ఏంటంటే ఇంకా వేరే దగ్గర కూడా నాకు మస్క్ మిలన్ వచ్చిందిరండి. ఇది మనకి విత్తనాలు కూడా మనం ప్రత్యేకంగా తెచ్చుకోక్కర్లే. మనం మార్కెట్‌లో తెచ్చుకుంటాం కదండీ! ఆ మార్కెట్‌లో తెచ్చుకున్న విత్తనాల్ని మనం కంపోస్ట్‌లో వేసేయడమో లేకపోతే తెచ్చేస్తాం విపరీతంగా పుట్టేస్తున్నాయి. గార్డెన్ అంతా కూడా ఇవి చాలా పుట్టేసాయి. నాకైతే మాత్రం పోన్లే పెరుగుతున్నాయి. అది మనకి గుర్తించడం కూడా కష్టమే. అది బూడిద గుమ్మడిను, మస్క్ మిలన్ 2 ఒకేలాగా ఉంటాయి. ఆకులు, నూగు అంతా కూడాను. ఇదిగోండి. ఇక్కడ ఒకటి పుట్టింది. అన్నపూర్ణ మొక్క దీంట్లో ఒకటి పుట్టింది. పుట్టేసరికి ఇదొకటి ఉంచేసాను నేను. ఇదంతా ఎలాగుంటదంటేనండి బూడిద గుమ్మడిలాగా ఉంటది. కదా సరే మనకు బూడిద గుమ్మడి వచ్చినా మంచిదే, మస్క్ మిలన్ వచ్చినా మంచిదే కదా ఉంచాను. ఇదిగోండి ఒకటొచ్చింది. కానీ ఈ తీగ జాతులకి 2, 3 కాయల కన్నా ఎక్కువ రాదండి. 2 వచ్చేసరికి చనిపోతుంది. మరి బలం అక్కడికి అయిపోతుందో మరేంటో చనిపోతుంది.
దీనికి మాత్రం ఇప్పుడు దీన్నైనా సరే కాపాడుకోవాలని అనేసి నేనైతే మాత్రం చిన్న చిన్న క్లాతులు ఏవైనా దీనికి ఈ విధంగా కట్టేసినా కూడా కాటన్దే కట్టాలంటే గాలి తగలదు. ప్లాస్టిక్ కవర్లు అలాగేం కట్టకూడదు, గాలి ఆడదు. ఈ విధంగా కూడా మనం దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే మిగతా కాయలు ఉన్నాయి కదా, వాటికైతే కాటన్ క్లాసులు చక్కగా చింపేసి కట్టేస్తాను. మీరు కూడా ఆ విధంగా సేవ్ చేసుకోండి. నేను ఆనపకాయలు కూడా ఇంతకుముందు చూపించాను మీకు వీడియోలో. ఆనపకాయలు కూడా మాకు అలాగే కుట్టేస్తే నెక్స్ట్ ఎంత పింద రాగానే గబగబా కట్టేస్తాను. దానిలో అలా చక్కగా చాలా ఫాస్ట్ కూడా పెరిగిందండి గుడ్డ కట్టేసరికి. చల్లదనానికో మరి ఏమో మరి చక్కగా పెరుగుతాయి. ఈ ఫ్రూట్స్ మాత్రం మనం ఈ విధంగా కాపాడుకోకపోతే పండుగను చూసారు కదండి ఎలా డ్యామేజ్ చేసేసిందో. చేతికి వచ్చిన అమృతఫలం పెద్ద సైజు కాయ రోజు చూసుకోవడం పొంగి పడగా అవతల వైపు డ్యామేజ్ అయిపోతుందని నేను చూసుకోలేదు. ఇటువైపు నుంచి చూసి బాగా పెరుగుతుంది అనుకుని క్లాత్ కట్టుంటే అలా ప్రమాదం జరగబోయేది. అది ముదిరిపోయిన తర్వాత అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా చూశాను, క్షేమంగానే ఉంది. ఇప్పుడు మిగతా చూశారు కదా, అలాగే క్షేమంగానే ఉంది. అబ్బాయి ఇది ముదిరింది, ఇంక దీన్ని ఏమి చేయలేదు, కుట్టలేదు అనుకున్నాను. కానీ నేను ఎంత శక్తివంతురాలను చూడండి అన్నట్టుగా పండుగ వచ్చి కుట్టిన 3 వైపులు కుట్టి నీళ్ళు గారిపోయి అంత పెద్ద పండు కూడా పాడైపోయి కుళ్ళిపోయి కింద రాలిపోయి పడిపోయింది అనమాట. సరేలేండి, ఒక్కోసారి ఇవన్నీ జరుగుతుంటాయి. మన రైతులు అయితే ఇంకా నష్టపోతుంటారు కదండి. మన ఒక్క ఫలానికి మనం బాధపడిపోతే రైతులు ఎకరాల కొద్ది చేసి చాలా బాధపడుతుంటారు. వాళ్ళని చూసినప్పుడు మనం జరిగినప్పుడు చిన్న నష్టమే అనిపిస్తుంది అనమాట. కాబట్టి కంపోస్ట్లో వేయకుండా మిగతా వాటి క్లాతులు కట్టి రక్షించుకుని నెక్స్ట్ హార్వెస్ట్లో మీకు అది చూపిస్తాను. నేను చేసిన తప్పు మీరు చేయకుండా, నాలాగా ధీమా పడిపోకుండా, గుడ్డిగా నమ్మకుండా చక్కగా క్లాతులు కట్టి రక్షించుకోండి మీ పనులను మీరు. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చక్కగా మనకి హార్వెస్ట్ కూడా ఉంది. పదండి చూద్దాం. హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే దోసకాయల మీద ఒక వీడియో చేశాను. దోసకాయలు మొక్క, అదే ఆ తీగజాతి మొక్క, దాని సంరక్షణ చక్కగా ఒక ఫస్ట్ హార్వెస్ట్ కూడా చూశారు. సమ్మర్లో హాట్ సమ్మర్లో కూల్ హార్వెస్ట్ అనమాట. ఎందుకంటే చాలా చల్లవండి దోసకాయలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మన దగ్గర అయితే ప్రజెంట్ ఈ వెరైటీ ఉందన్నమాట. దీన్ని మా విజయనగరంలో అయితే నక్క దోస అంటారు. మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేసేయండి. నేను బాగా పండిన వరకు ఉంచట్లేదండి, ఎందుకంటే పురుగులు కుట్టేయడము లేకపోతే ఉడతలు కుట్టేయడం ఏదో ఒకటి అయిపోతుంది అనమాట. అందుకు మరి ముదిరే వరకు ఉంచడం లేదు. ఓ 2 దోసకాయలతో పాటు ఇంకా అక్కడక్కడ బెండకాయలు మాత్రం డైలీ హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను. చెప్పాను కదండి ముదిరిపోతాయని. ఏ రోజు ఆ రోజు కోసి చక్కగా దాస్తానండి, ఒకసారి కూర చేస్తానని. అయితే ఇంట్లో కొన్ని ఉన్నాయి. ఈరోజు ఒక 4-5 కాయలైనా దొరకకపోతాయి అనేది నా వేట సాగుతుంది. చక్కగా బెండకాయలు ఎండాకాలం చక్కగా కాయడమే కాకుండా ఉట్టినే ముదిరిపోతాయి. ముదిరిపోయిన బెండకాయలు కూడా రోటి పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి. వేస్ట్ చేయకండి అనేసి ఇది ఒక రకం బెండ. ఇది ఇంకా పూత వచ్చింది కానీ ఇంకా కాత రాలేదు. వచ్చిన ఒక్క కాయను బలంగా భలే వస్తుందండి. ఇది మాత్రం ఇది ఏం బెండ అంటారో తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి. బెండలో కూడా చాలా వెరైటీస్ అండి. అసలు ప్రతి కూరగాయలో కూడా వెరైటీసే. అసలు మనకి సమ్మర్లో చాలామంది ఏంటంటే ఎక్కడెక్కడికో వెళ్తారు. మన గార్డెనర్స్ ఎక్కడికి వెళ్ళబుద్ది కదా, నెక్స్ట్ నెల మనసంతా ఇక్కడే ఉంటుంది. తోట ఏమవుతుందో, ఒకసారి మొక్కలు పాడైతే మళ్ళీ వాటి రికవరీ చేసుకోలేం కదా అనేసి ఇంత రోహిణి కార్తీ ఎండలు, తర్వాత అగ్ని కార్తీ ఎండల్లో కూడా గార్డెన్ని ఇలా మెయింటైన్ చేసుకోవడం అంటే చాలా కష్టం అనుకుంటారు చాలామంది. కానీ కాదండి, డైలీ మంచి వాటరింగ్ ఇవ్వాలి. ఎలాగ మనం డైరెక్ట్గా మన ట్యాంక్లో వేడి నీళ్ళు ఇవ్వకూడదండి. వాటరింగ్ ఇప్పుడు ఫ్రెష్ వాటర్ ఇస్తే మొక్కలు ఇలా ఎండాకాలం చక్కగా బాగుంటాయి. దాంతోపాటు మన వీడియోలో చూస్తున్నారు కదండి, విపరీతమైన ద్రావణాలు. నేను ప్రతి వారం నెలకు 4 ద్రావణాలు కంపల్సరీగా ఉంటాయి, అట్లీస్ట్ 3 అయినా ఉంటాయి అన్నమాట. ఆ ద్రావణాలు, ఆ ఫ్రెష్ వాటరింగు, నెక్స్ట్ వాటితో పాటు ఇలాగ ప్రేమగా అసలు వాటిని చూసి ఇలా పొంగిపోతూ చూస్తూ ఆనందపడుతూ ఏ మూలకెళ్ళినా ఏవో ఒక పూల మొక్కలు కనిపిస్తాయి. ఈ సమ్మర్ని హాట్ని అన్నిటిని మర్చిపోయి ముద్దొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మొక్కల్లో గడిపితే ఆనందం మనకు తెలియకుండానే మనం ప్రశాంతతకి, మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఉపయోగపడతాయి ఈ మొక్కలు. అందులో పువ్వుల అందాలు చూస్తే ఆనందించని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అది ఒక థెరపీ. మనకు ఆ ఆనందాన్ని చూసి ఆనందించడము, ప్రశాంతంగా హాయిగా నవ్వుకోవడము, ఇదంతా కూడా మనకి శరీరానికి ఒక మంచి థెరపీ అండి. మనం మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే గార్డెన్ ఉండాలంటాను నేనైతే మాత్రం. అలా ఏరుకుంటూ వచ్చేసరికి ఒక గిన్నె అయితే నాకు నిండిపోయింది. ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి. ఇక్కడ వంకాయలు తెంపుతున్నాను. మా దగ్గర ఉంటాయి కదండి, పెన్నాడ, బాపట్ల మీద తెల్ల వంకాయ, లాంగ్ వంకాయ, అన్ని రకాలు ఉంటాయి. అన్నీ కలిపి కూర చేస్తాను నేనైతే. ఇక్కడ నాకు రోజు కూడా హార్వెస్ట్ కంపల్సరీగా ఉంటుంది. ఈ బౌల్ నిండిపోతూ ఉంటుంది. ఎంత తక్కువ వచ్చినా కూడా మేము ఇదే తప్ప బయటవైతే మేము కొనుక్కోమండి. కూరగాయలు అసలు ఎంత తక్కువ వచ్చినా కూడా అందులో ఆకుకూర యాడ్ చేసి ఎలాగోలాగా
పప్పు ఆకుకూర యాడ్ చేసుకొని అలాగ కర్రీస్ కవర్ చేసుకుంటాం అనమాట. కానీ మీరు డైలీ చూస్తున్న వాళ్ళు అసలు మీకు తెలిసిపోతుంది. అసలు మేము కవర్ చేయాల్సిన అవసరం లేదు. కడుపు నిండా కూరగాయలు తినొచ్చు మేము. చేసే విధానము, మేము కోస్తున్న హార్వెస్ట్లు డైలీ మీరు ఫాలో అవుతున్నారంటే అర్థమైపోద్ది. ఎండాకాలంలో కష్టమండి అనకండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా మనం చేస్తూ వాటిని మనం ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటే అవి రెట్టింపు మనకి ప్రేమగా ఆరోగ్యంగా మంచి ఫలాలు ఇస్తాయండి. ఫలితం ఉంటుంది. కాబట్టి మొక్కల్ని మట్టిని నమ్మి చేస్తే మనుషుల్ని నమ్మితే మనకు మేలు చేస్తారో కీడు చేస్తారో తెలియదు, కానీ మొక్కలు మాత్రం మేలే చేస్తాయండి. ప్రకృతి గొప్పతనం అదే కదా. ఇది మరి హాట్ సమ్మర్లో మా మొక్కలు ఎలా ఉన్నాయి మీరే కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయి? ఫ్రెష్గా చక్కగా ఉన్నాయి. ఉదయం పూట ద్రావణాలు ఇస్తుంటాం, సాయంత్రం పూట వాటరింగ్ ఇస్తూ ఉంటాము. ఇలా డైలీ హార్వెస్ట్, మీతో కబుర్లు, ఇంకా అసలు మీ అంతా కూడా ఒక యూట్యూబ్ ఫ్యామిలీ అయిపోయిందండి మనది. చక్కటి కామెంట్స్, వాటికి రిప్లైలు ఇచ్చుకోవడం. ఎక్కువ మంది నన్ను అమ్మ అంటారు. నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. అమ్మ అనే పిలుపు చాలా బాగుంటుంది కదండి. అది హాయిగా ఉంటుంది. అలాగే మొక్కల హార్వెస్ట్, మొక్కల పని కష్టం అనిపించదు అనమాట ఈ హార్వెస్ట్లు ఉండడం వలన. కాబట్టి మీరు మొక్కల్లో ఎంత తిరిగితే అంత మానసిక ప్రశాంతతను పొందుతారు. మీరు ఎంత కష్టపడితే మీకు రిటర్న్ ఫలితం అంత వస్తుంది. ఆ ఫలితం కూడా కష్టాన్ని మనం మర్చిపోతాం. కొన్నాళ్ళకి ఇదంతా ఒక రొటీన్ లైఫ్ లాగా అలవాటు అయిపోద్ది అనమాట. మన రోజు వంటగదిలో ఉదయం లేస్తాం, స్నానము, పూజలు, వంట, టిఫిన్లు, భోజనాలు, ఎంత హడావుడి ఎలా మనకు అలవాటు అయిపోయిందో ఇది ఒక భాగంగా ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మీకు ఎంత వీలైతే అంత, ఎంత చేయగలిగితే అంత ఇదంతా కూడా మనకి అలవాటు అయిపోద్ది. దైనందిక జీవితంలో ఒక దినచర్యగా మారిపోద్ది ఈ గార్డెనింగ్. ఎక్కడికైనా వెళ్తే ఉదయం లేవగానే అసలు ఏం చేయాలని ఒక రకమైన బోర్ వచ్చేస్తుందండి. అసలు గార్డెన్లోకి వెళ్ళొచ్చి ఇంటి పనులు చేసుకోవడం అలవాటు కదా నాకైతే మాత్రం. అందుకనమాట అసలు ఈ గార్డెన్లో తిరుగుతుంటే ఎండాకాలం ఇంకెక్కడికైనా దూరంగా వెళ్ళాలనిపించదండి. పచ్చటి మన మొక్కలే మనకి ఒక పార్కు, ఒక నందనవనం అన్నీ కూడాను. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా. నేనైతే గార్డెన్లో తిరుగుతూ ఒక్కొక్క మొక్కను అబ్జర్వ్ చేసుకుంటూ హార్వెస్ట్తో పాటు ముదిరినవి ఎండినవి ఏరుకోవడం కూడా అయిపోతుందన్నమాట. అంతేనండి. ఇక్కడ చూసారు ఈ బుట్టల్లో కాయిన్ ప్లాంట్ పెట్టాము. చాలా బాగా అందంగా పచ్చగా ఉంటుంది. గార్డెన్ ఎంత పచ్చగా ఉంటే మన మనసు అంత ప్రశాంతంగా అంత హాయిగా ఉంటుందండి. గార్డెన్ పాడైందే ఇంక మనకు బాధ వచ్చేస్తే బెంగ వచ్చేస్తుంటుంది. మీతో మాట్లాడుకుంటే అలా గార్డెన్ అని తిరిగేసరికి ఈ బౌల్ అయితే నిండిపోయింది. ఇంకేంటండి బౌల్ నిండిందంటే ఈ రోజుకి మనం బ్రతికేయడానికి చాలా చక్కటి ఆహారాన్ని మనం సమకూర్చుకున్నట్లే. వంకాయలు, దోసకాయలు, మనకి కలగూర గంప అనమాట. రోడ్డు మీద మనకు అమ్ముతూ ఉంటారే వంకాయలు, దోసకాయలు, కూరగాయలని ఆ విధంగా ఇక్కడ ఇంకో రకం వంకాయలతో 2 దర్శనం ఇచ్చాయి. ఇంకంతే ఆగిపోతాను ఇంకా. వంకాయలు మాత్రం చాలామందికి ఏంటంటే మిల్లీ బగ్స్ వస్తూ ఉంటుంది. అది ఫస్ట్ ఉదయాన్నే మీరు చూసినప్పుడే మీరు దాన్ని ఒక్క పురుగు కనిపించడం నలిపేయడమో తీసి పారేయడమో చేశారంటే అసలు మీకు అది ప్రాబ్లమే కాదు. కాబట్టి ఈ విధంగా మనం గార్డెనింగ్ని సంతోషంగా ఆనందంగా చేసుకుంటే సరిపోతుందండి. ఇదండి ఈరోజు హార్వెస్ట్. అయితే మాత్రం 2 దోసకాయలు, ఒక 1 కేజీ వంకాయలు, ఒక 1 డజన్ బెండకాయలు వచ్చినాయి. బతికేవచ్చు కదండి చాకి ఈ రోజుకైతే మేము. ఓకేనండి, నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తప్పనిసరిగా తెలియచేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖినో భవంతు. బాయ్ అండి.